శభాష్ లిల్లీ, నేను చెప్పింది తూచా తప్పకుండా సింగిల్ టేక్ లో పర్ఫార్మెన్స్ ఎరగదీసావు. మీరు నా నటన గురించి మాట్లాడుతున్నారు కానీ నేను నటిస్తున్నంతసేపు నేను తప్పు చేస్తున్నానని నా మనస్సాక్షి నన్ను ప్రశ్నిస్తూనే ఉంది. మేమిక్కడికొచ్చాక మీ అందరికన్నా ఎక్కువ చెర్రీయే నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఇప్పుడు లిమిట్స్ క్రాస్ చేయలేదు. నేను తన మీద పడ్డా కూడా తను ఛాన్స్ తీసుకోలేదు. నక్షత్ర, చెర్రీ చాలా మంచోడు. ఈ జన్మకి నా భార్య నక్షత్ర మాత్రమే. తనని దాటి పరాయాడు దాని గురించి అసలు ఆలోచించలేను అన్నాడు. అలాంటి మనిషిని నువ్వెందుకు వద్దనుకుంటున్నావో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. మీరు ఎందుకు ఇలాంటి నాటకం ఆడించారో నాకు తెలీదు. నేను తప్పు చేశాను. నన్ను నమ్మిన వాడికి నమ్మక ద్రోహం చేశాను. అదేంటమ్మాయి, తప్పని తెలిసి కూడా నటించడానికి ఎందుకు ఒప్పుకున్నావు? ఇంకెందుకు? డబ్బు కోసం. డబ్బా? అమెరికాలో కార్లు బంగ్లాలు ఉన్నదాన్ని. నాకిప్పుడు కావాల్సింది డబ్బు కాదు, మా నాన్న. ఏంటి మీ నాన్న సంతోష్కి ఏమైంది? చెప్పమ్మాయి, సంతోష్ ఏం చేసావు? జస్ట్ కిడ్నాప్ చేశాం పిన్ని, విసిగించుకో. మీరు చెప్పినట్టే చేశాను కదా. ప్లీజ్ మా నాన్నని వదిలిపెట్టండి. మేము అమెరికా వెళ్ళిపోతాం. మీ నాన్నని నేను కిడ్నాప్ చేసినట్టు బయటెక్కడైనా గనక వాగావే అనుకో, మీ నాన్న ఊపిరి ఆగిపోతుంది. ఇది గేమ్ కాదు, ఇట్స్ మై ప్లాన్, మాస్టర్ ప్లాన్. ఆ చెర్రిగడికి శిక్ష పడాలి, వాడు జైలుకి వెళ్ళాలి. అది అది ఫైనల్. అప్పటి వరకు వాణ్ణి జీవితంతో ఆడుకున్నాడనే చెప్పాలి. అది కోర్టులో అయినా సరే, ఎక్కడైనా సరే. కాదని నీ అమెరికా తెలివితేటలు చూపిస్తే మీ నాన్నకి ఇండియాలోనే సమాధి కట్టిస్తా.